ప్రపంచ చరిత్రలో అతి గొప్ప మరియు మహిమైన సంఘటన త్వరలోనే జరగబోతోంది. అయితే చాలామంది దానిని గమనించడం లేదు. ఇది అన్ని క్రైస్తవుల ఆశ. యేసు తిరిగి రాబోతున్నాడు. మార్చి 2023 నుండి ఆకాశంలో ఒక ప్రత్యేకమైన సూచన ఏర్పడుతోంది. ఇది దేవుని సృష్టి సంతకాన్ని మనకు వెల్లడిస్తోంది. మీరు దీన్ని గమనించారా లేదా దాని గురించి విన్నారా? ఇది మనుష్యపుత్రుని సంకేతం, యోనా సంకేతం, ఒక అసాధారణమైన ప్రాముఖ్యత గల సంకేతం. ఇది అన్ని క్రైస్తవులను ఐక్యత మరియు సంయుక్త నిరీక్షణలోకి పిలవడానికి ఉద్దేశించబడింది. ఆయన ఆల్ఫా మరియు ఓమెగా. అయితే ప్రపంచం తమ విమోచన దగ్గరగా ఉన్న చోటపైన చూడటం లేదు. దైనందిన జీవితంలో చిక్కుకుపోయి మరియు ప్రపంచంలో జరుగుతున్న భయానక ఘటనల వల్ల దృష్టి మళ్లిపోయినవారు మనకు ఇవ్వబడిన సూచనలను మరచిపోతారు మరియు ఆయన తిరిగి రాకతో ఆశ్చర్యపోతారు. ఎలాంటి అప్రమత్తత లేకుండా ఇంటి యజమాని ఒక దొంగతో ఆశ్చర్యపోతాడో అలా దేవుడు తన నిద్రించిన పిల్లలను ఉర్రూతలూగించి తుది పంటను తీసుకురావడానికి సంఘటనలను అనుమతించాల్సినంతగా మీరు వేచి చూడాలనుకుంటున్నారా? త్వరలోనే దేవుని పరలోక గడియారం టిక్కింగ్ ఆపుతుంది మరియు ఆకాశం ఊపిరి ఆపి నిలుస్తుంది. మౌనం, నిర్ణయం కోసం చివరి అరగంట. మీరు ఎలా నిర్ణయించుకుంటారు? ఇప్పుడు పైన చూడండి. యేసు సంతకం, ఆయన దైవీయ ముద్రను ఆకాశంలో కనుగొనండి మరియు ఆయన తిరిగి రాబోతున్న ఆనంద వార్తను ఎక్కడా పంచండి. అప్పుడు గొప్పలాగా చేశారో అలాగే. మరణాథ. మన ప్రభువు ఇప్పుడు రాబోతున్నాడు.